Hello guys, welcome back to our channel Ice Killer Durga. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే ఏమంటారు మా గల్లీ గణేష్ దగ్గర అయితే పూజ చేపిస్తున్నాం అన్నమాట. మేమైతే అంటే ఎట్లా చేపిస్తున్నాం, ఏమేం ప్రసాదాలు చేపిస్తున్నాము అంటే ఎక్కువ ఏం చేపిస్తలేమో, అంటే మాకున్నంతలో మేము ఎట్లా చేపిస్తున్నాము ఏంది అనేది ప్రతి ఒక్కటి వీడియో క్యాప్చర్ చేస్తాం అనమాట. వీడియో అయితే కంటిన్యూ చేసుకోండి. పూజా స్టోర్కి అయితే పూజా స్టోర్కి అయితే వచ్చేసిన అనమాట. ఇక్కడైతే అన్నీ తీసుకుంటున్నా, పంచ ఇంకా గంజం ఇవన్నీ ఉంటాయి కదా, కొబ్బరికాయలు, ఇంకా ప్రసాదానికి పులిహోరకి నిమ్మకాయలు తీసుకున్నా. ఇంకా చాలా ఉన్నాయి తీసుకునేటివి. అంటే ఒక్కదాన్ని వచ్చిన వీడియో క్యాప్చర్ చేయలేకపోతున్నా అనమాట. ప్రతి ఒక్కటి అయితే మీకు చూపిస్తా, మ్యాక్సిమం వీలైనంత వరకు అన్ని క్యాప్చర్ చేసి చూపిస్తా. ఇక్కడైతే పెద్దమ్మ అయితే ప్రసాదానికి మన పులిహోర అండ్ దద్దోజనానికి అయితే రైస్ అయితే ప్రిపేర్ చేస్తుంది అనమాట. ఈమె మా సెకండ్ పెద్ద మమ్మీ అనమాట. అంటారు కడుపు తీసింది. ఆల్రెడీ మార్నింగ్ కుదిచ్చాము, బట్ మళ్ళీ పూజకి వెళ్తాం కదా అని మొత్తం క్లీనప్ చేసి ఉండే రూమ్ అంతా, అందుకని మళ్ళీ పూజిస్తాం. పండు కోతి లెక్కనున్నావురా గాయస్. హల్వా ప్రిపరేషన్ అయితే అవుతుంది. నేను అప్పుడు వాయిస్ ఇవ్వలేదు, అందుకే ఇప్పుడు వాయిస్ ఇస్తున్నా అనమాట. హల్వా ఇంకా పులిహోర దద్దోజనం అనమాట. ప్రతి ఒక్కటి వీడియో క్యాప్చర్ చేయలేకపోయినా, ఎందుకంటే ఒక్కదాన్నే కదా, ఇంట్లో వీడియోస్ తీసే వాళ్ళు ఎవ్వరు లేరు. మన గల్లీ గణేష్ అనమాట. పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ టైం నేను పూజ చేపించడం, బట్ చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నా. ఇంకా ఏం చెప్పాలి అంటే అక్కడ అంతా డిస్టర్బెన్స్ ఉండే, అందుకని నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా మీకు. చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నా. నేను ఒకటే కోరుకున్నా గట్టిగా, మన సబ్స్క్రైబర్స్ అందరూ మంచిగా ఉండాలి, నాకు మంచిగా సపోర్ట్ ఇవ్వాలని అయితే అనుకున్నా. ఇప్పటి నుంచి అయినా ఒక మంచి సక్సెస్ని సాధించాలని అనుకుంటున్నా. ఎలాంటి ఫేక్ పీపుల్స్ నా లైఫ్లోకి రావద్దని అయితే చాలా అంటే చాలా గట్టిగా కోరుకున్నా అనమాట. గణేషన్ దగ్గర చాలా మంది ఉంటారు కదా, అందరూ కెమెరా బ్యాక్ సైడ్ ఉన్నారనమాట. ఇక్కడ నేను, మమ్మీ, అన్నయ్య, పెద్ద మమ్మీ ఉన్నారు. ఇంకా అన్నయ్య వాళ్ళు ఇద్దరు ఉన్నారు అనమాట, దీక్షలో ఉన్న అన్నయ్య వాళ్ళు. చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నా. పదే ఇదే చెప్తున్నాను అనుకోకండి. రియల్గా గణేష్ పూజలో కూర్చున్నాక ఆ గణేషుని చూస్తుంటే నా మనసులో ఉన్న భారం అంతా, ఇన్ని రోజులు పడ్డ స్ట్రగుల్ అంతా ఆ పూజలో ఉన్న టైంలో మొత్తం వెళ్ళిపోయింది అనమాట. అంత రిలీఫ్గా అనిపించింది అనమాట. ఈ గణేషుని పండగ నుంచి అందరూ చాలామంది సక్సెస్ని కోరుకుంటూ ఉంటారు. అందరికీ సక్సెస్ రావాలి, అందరితో పాటు నేను కోరుకున్న సక్సెస్ కూడా నాకు రావాలి. చాలా అంటే చాలా స్ట్రగుల్స్ పడ్డా, చాలామందితో మాటలు పడ్డా, బట్ ఆ గణేష్ నాకు ఎప్పుడు సపోర్ట్ ఉంటాడని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆ గణేష్తో పాటు మీరు కూడా నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నాకు ఎంతమంది సపోర్ట్ చేస్తారో కామెంట్ చేయండి అందరూ. వెనకాల ఉండి వీడియో తీసిన అన్నయ్యకి థ్యాంక్ యూ సో మచ్ అనమాట. మమ్మీ ఇక్కడ కొబ్బరికాయ కొడుతుంది. యాక్చువల్లీ నన్ను కొట్టమన్నది, కానీ రాయి చేతిలో పట్టుకొని కొట్టాలంటే నాకు అంత స్పీడ్గా కొట్టడానికి రాదని మమ్మీకి ఇచ్చేసా. మమ్మీ కొబ్బరికాయ కొడుతుంది. అయిపోయిన తర్వాతకి హారతి ఇవ్వడానికి లేచినాం అనమాట. నేను, మమ్మీ, పెద్ద మమ్మీ కలిసేసి అయితే ఆ హారతి అయితే ఇచ్చేస్తున్నాం అనమాట గణేషునికి. యాక్చువల్లీ ఏమైనా తప్పులు జరుగుంటే కామెంట్లలో వేసుకోకండి, అంటే ఫస్ట్ టైం కాబట్టి చేయడం. ఎలాంటి తప్పులు ఉన్నా క్షమించండి. గణేషునికి కూడా అదే మొక్కుకున్న ఫస్ట్, ఏమంటారు, ఏమైనా తప్పులు ఉంటే క్షమించు స్వామి, ఫస్ట్ టైం కదా చేసేది అని. గణేషునికి అయితే హారతి ఇచ్చేసినాం. పూజారి గారు అయితే హారతి తీసుకొని మా అందరికీ హారతి తీసుకోమన్నారు, తీసేసుకున్నాము. ఇప్పుడు వస్తారు చూడండి, కెమెరా సైడ్ బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళందరూ వచ్చి తీసుకుంటారు ఒక్కొక్కరు. చాలామందికి అనిపించలేదు వీడియోలో, అందరు తీసుకున్నారు. చాలా బాగా సపోర్ట్ చేసిర్రు అన్నవాళ్ళు కూడా, ఏమైనా తెలియకపోతే చెప్పడం. కానీ ఇప్పుడైతే రౌండ్స్ అయితే తిరిగేసినాం అనమాట. అందరూ కామెంట్ చేయండి నేను ఎన్ని రౌండ్స్ తిరిగినో. యాక్చువల్లీ నాకు గుర్తులేదు ఎన్ని రౌండ్స్ తిరిగినో. నేనైతే ఒకటే గట్టిగా కోరుకున్నా అనమాట, నా సబ్స్క్రైబర్స్ అందరూ మంచిగా ఉండాలి, నాకు మంచిగా సపోర్ట్ చేయాలి.
ఇక్కడ నుంచి ఎలాంటి మనుషులు అవసరానికి యూజ్ చేసుకునే మనుషులు నా లైఫ్లోకి రావద్దు అని చాలా అంటే చాలా గట్టిగా కోరుకున్నా అన్నమాట. చూడండి మా గణేశుడు అయితే ఎంత ముద్దుగా ఉన్నాడో. మా అన్న వాళ్ళు కూడా చాలా బాగా డెకరేట్ చేసినారు, సూపర్. మా గల్లీ గణేష్ ఎలా ఉంది, డెకరేషన్ అంతా ఎలా ఉందో కామెంట్ చేయండి. హలో గైస్, గణేష్ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. నేనైతే చాలా హ్యాపీ అనమాట, ఎందుకంటే ఫస్ట్ టైం నేను చేపియడం. అంటే నా చిన్నప్పటి నుంచి ఎప్పుడు మా ఇంట్లో ఎవ్వరు చేపించవచ్చు, బట్ నాకు ఊహ తెలియనప్పుడు ఇప్పుడైతే ఫస్ట్ టైం నేను చేపియడం ఇక్కడ. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది, చాలా పీస్ఫుల్గా, ఒక మంచి అంటే ఏమంటారు ఇంకా ముందుకు పోవాలి అన్న ఈసారి పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది అనమాట. ఏమంటారు ఫస్ట్ టైం చేపియడం, బట్ చాలా హ్యాపీగా, కొంచెం టెన్షన్ ఉండే, అంటే ఫస్ట్ టైం కదా చేపియడం అని, బట్ హ్యాపీగా చేయించినాం. ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.